కేంద్ర బడ్జెట్‌తో బంగారం ధర దాదాపుగా 5,000 నుంచి 6,000 వరకు తగ్గింది. మధ్య తరగతి ప్రజలందరూ గూడా బంగారం షాప్‌లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. బంగారం రేట్ తగ్గడంతో ఎక్కువ చూసుకున్న సంఖ్య అయితే మధ్య తరగతి వాళ్ళైతే ఇప్పటివరకు చాలా మంది గూడా బంగారం రేట్ ఎక్కువ ఉండడంతో మధ్య తరగతి ప్రజలైతే బంగారం కొనలేకపోయారు ఇప్పటివరకి. సో, మనం ఎక్కడ చూసినా గానీ బంగారం రేట్ తగ్గడంతో బంగారం షాపులన్నీ గూడా కలకలలాడుతున్నాయి అనే విజువల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనతో ఈ షాప్ ఓనర్ పూర్ణచంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నది అప్పుడు సేల్స్ ఎట్లుంటుండే గోల్డ్‌లో, ఇప్పుడు ఎలా ఉన్నది? ఇప్పుడు గత 3 నెలల నుంచి చూస్తే 63,000 నుంచి 75,000 రూపాయలు కావడం వల్ల పబ్లిక్ లోపల బయింగ్ చేయాలంటే కొంచెం ఆలోచన పెట్టడం జరిగింది. ఇప్పుడు మొన్న గవర్నమెంట్ తీసుకునే కొన్ని విషయాలతోటి అంటే ఏమైందంటే గవర్నమెంట్ 9% డిస్కౌంట్ చేయడం వల్ల 5,000 రూపాయల తగ్గింపు జరిగింది. అంటే కొనేవాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మ్యారేజ్ సీజన్ పర్పస్ రేట్ తగ్గితే బాగుండు, రేట్ తగ్గితే బాగుండు అనేది. దానివల్ల 5,000 రూపాయలు తగ్గడం వల్ల పబ్లిక్ అనేవాళ్ళు ఒక 3 నెలల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఒక్కటేసారి వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరికినట్టు జరిగి వస్తున్నారు. చాలామంది ఈ 2-3 డేస్లో బయింగ్స్ అనేది స్లోగా పికప్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు శ్రావణ మాసము పెళ్ళిళ్ళ సీజన్ రావడం వల్ల ఒకదానికి లింక్ ఉండడం వల్ల ఇంట్రెస్ట్గా కొద్దిగా కొనేవాళ్ళు కూడా ఆచితూచి ఆలోచన పెట్టుకోకుండా ఎక్కువ అంటే 10 తులాలన్న కాడ ఒక 5 తులాలు కలుపుకొనైనా తీసుకుందాం మంచి అవకాశం అనే ఆలోచనతోటి చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంటే అప్పుడు ఎంత ఉండేది గోల్డ్ రేట్? అంటే ఇప్పుడు జరిగి 3 రోజులే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక 2-3 డేస్ని ప్రొడక్షన్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాబోయే శ్రావణ మాసము పెళ్ళిళ్ళ సీజను ఒక 1 మంత్ గడిచిన తర్వాత యావరేజ్ అనే దాన్ని మేము ప్రొడక్ట్ చేయగలుగుతాం. సరే 2-3 రోజుల సేల్స్ను పికప్ చేయడం కాకుండా పబ్లిక్లో అయితే మాత్రం ఇంట్రెస్ట్గా అంటే బాగా తగ్గింది మంచి అవకాశం అని ఒక ఇంట్రెస్ట్ తోటి వచ్చి బై చేస్తున్నారు. ఎక్కువ మనకు ఈ కస్టమర్స్ వచ్చే వాళ్ళు చూసుకుంటే ఎక్కువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారా మరి? అన్ని రకాల వాళ్ళు ఉంటారమ్మా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి జనరల్గా రైతులు ఇప్పుడు వాళ్ళ కొంచెం పని బిజీ ఉంటుంది. ఎవరెవరైతే అవసరాల గురించి వెయిట్ చేసి ఉంటారో తగ్గితే బాగుండు కొందాం అనుకున్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా కొనుక్కుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మరి వెండి రేట్ కూడా తగ్గింది అంటున్నారు కదా, మరి వెండి రేట్ ఎంత ఉన్నది? వెండి ఎట్లా సేల్ అవుతున్నది మరి? ఇప్పుడు వెండి అంటే జనరల్గా శ్రావణ మాసం టైంలో కానివ్వండి పెళ్ళిళ్ళ టైంలో కానీ ఆ టైంలోనే ఎక్కువ ఉంటుంది. అది అనేది ఇప్పుడే చెప్పలేము. శ్రావణ మాసం వస్తే అప్పుడు అందులో కూడా చాలా తగ్గింది, 10,000 పైన తగ్గింది. అది కూడా ప్రజలకు చాలా అందుబాటు రేట్ వచ్చినట్టు చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి దానిలో కూడా సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే 2-3 రోజుల సేల్స్నే మేము క్యాల్కులేట్ చేయలేము. ఒక నెల రోజులు గడిచిన తర్వాత దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉన్నది అనేది మాకు తెలుస్తుంది. కానీ చాలామంది మాత్రం ఏదైతే 3 నెలలు బట్టి వెయిట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇష్టపూర్తిగా తీసుకుంటున్నారు. మరి ఇక్కడ షాప్లో చూసుకున్నట్లయితే కస్టమర్స్ అయితే చాలా మంది కస్టమర్స్ అయితే గోల్డ్ కొనుక్కోనికి వచ్చిళ్ళు. ఇటు పెద్ద మనుషులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. తాత నమస్తే. నమస్తే. ఏం కొనడానికి వచ్చిళ్ళు మరి? మేము గోల్డ్ ఒకటి పుస్తెల తాడు తీసుకోవడానికి వచ్చినాము. మరి బంగారం తగ్గింది కదా, కేంద్ర ప్రభుత్వం బంగారం తగ్గించింది కదా, ఎట్లా అనిపిస్తున్నది? ఇవి అప్పటికిప్పటికి కొంత తేడా ఉన్నది. దాన్ని బట్టి ఇంకా ఎంత తగ్గించినా కానీ సామాన్యునికి అయితే అందుబాటులో లేదు. కనీసం సామాన్యునికి అందుబాటులో ఉండాలంటూ 50,000 ఉంటే సరిపోయేది. ఇప్పటికీ 71,000కి మీద ఉన్న చిల్లర. కాకపోతే 1,400 తగ్గించిండ్రు మొన్నటికి ఇప్పటికి. ఇక బయటి మార్కెట్ని బట్టి గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది, ఇది ఒక మన జిల్లాది కాదు, రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కాదు, దేశాలతోని పోలికతోని కాబట్టి అది తగ్గినంత తగ్గుతుంది అంతే. మరి అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటరే కదా, అంటే 5,000 తగ్గిందంటే కొంచెం తులానికి 5,000 6,000 తగ్గిందంటే బెటరే కదా. అటు వెండి కూడా 10,000 తగ్గింది, ఎట్లా అనిపిస్తుంది? ఇక మామూలుగా కొద్దిగా తృప్తి పడాలి, తప్పదు కదా. పెరిగింది దిగింది అంటేనే కొద్దిగా తృప్తి అనిపిస్తుంది. ఇంకో రూపాయి పెరిగిందంటే అయ్యో నిన్ననే పోయి తీసుకోకపోతే అనే భావన వస్తుంది మనిషికి. అట్లా ఇక బంగారం తగ్గడంతో మీరు కూడా వచ్చి కొనుక్కోవడానికి వచ్చిల్లన్నట్టు. ఇక మామూలుగా అవసరాలు తప్పయి కదా అట్లా. మరి ఇప్పుడు శ్రావణ మాసాలు ఏమైనా పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, మళ్ళీ ఇంకేమైనా బంగారం తగ్గుతుంది అనుకుంటారా? బంగారం తగ్గుడనే ముచ్చట ఉండదు. పెరిగితే రూపాయి పెరుగుకుంటా పోద్ది కానీ తగ్గుడు అనేది ఉండదు. ఏందో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుంకం తగ్గించేపటికే ఇంత తగ్గింది, లేకపోతే తగ్గేది కాదు. సో మరి విన్నారు కదా, 5,000 6,000 కాదు, ఇంకా మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే కనీసం 50,000 బంగారం రేట్ ఉంటే మేము మధ్య తరగతి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఇక్కడ ఉన్న కొంతమంది కస్టమర్స్ అయితే చెప్తున్నారు.
ఇక్కడ మరికొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఆడవాళ్ళు ఇక్కడ షాప్లో చూసుకున్నట్లయితే ఎక్కువ బంగారం కొనేవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ మనతో పాటు. మీ పేరు? శకుంతల. ఏం కొనుక్కోవడానికి వచ్చిండ్రు? మేము మా సార్కు ఏంటి రుద్రాక్ష మాల చేయించడానికి వచ్చింది. మరి బంగారం తగ్గింది కదా, 5,000 నుంచి 6,000 వరకు బంగారం తగ్గింది, ఎట్లా అనిపిస్తున్నాయి? ఇప్పుడైతే పర్వాలేదు మంచిగానే అనిపిస్తుంది, కానీ పెరిగేటప్పుడు అయితే ధనాదని పెంచిండు. దిగేటప్పుడు అయితే 5,000 నుంచి దిగింది అని చెప్తారు. అట్లా కాకపోతే మొన్నటి కంటే ఇప్పుడు పర్వాలేదు. మరి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకేమైనా పెరుగుతుంది అనుకుంటా అలా మరి బంగారం? చెప్పలేం కదా, అది పెరిగేది దిగేది భగవంతునికి ఎరక. ఇప్పుడైతే పర్వాలేదు మరి. ఇప్పుడు పెరిగింది కాబట్టి కొంచెం తగ్గింది కాబట్టి ఇక పర్వాలేదు. చాలా మంది ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇది ఆడవాళ్ళకి ఒక సంతోషమైన వార్తనే చెప్పొచ్చు. కనీసం 5,000 అయినా 6,000 ఏమంటారు? అవును, ఎంత తగ్గితే అంత మంచిది కదా, ఇంకా తగ్గితే ఇంకా మంచిది. అటు వెండి కూడా 10,000 వరకు తగ్గింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక కొనుక్కోవాలనిపిస్తుంది కొనుక్కునేటోళ్ళకి, అంతే. మరి చూసిలు కదా, వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5 నుంచి 6,000 తగ్గడం కూడా ఓకే పర్వాలేదు అనేటట్టే ఉన్నది ఇప్పుడైతే బంగారం ధర. ఇక చెప్పలేం మరి, శ్రావణ మాసం వస్తున్నది కదా, అప్పుడు పెరుగుతుందో తగ్గుతుందో, పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు. ఇప్పుడే బంగారం కొనుక్కోవడం మంచిది అని వాళ్ళైతే చెప్తున్నారు. మరి విన్నారు కదా, బంగారం రేట్ తగ్గడంతో ఈ 3 రోజుల నుంచి ఎప్పుడైతే బడ్జెట్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఎక్కువగా ప్రజలు బంగారాన్ని కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరియు శ్రావణ మాసం కావడంతో ముఖ్యంగా చాలా మంది కస్టమర్స్ వచ్చి బంగారం అనేది కొనుగోలు చేస్తున్నారు. అటు వెండి రేటు కూడా 10,000 తగ్గడంతో కస్టమర్స్ అందరు కూడా వెండి అటు బంగారం కొనుక్కొని వెళ్ళడం అయితే జరుగుతుందని వీరైతే చెప్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్ఎస్ఆర్ న్యూస్. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.